కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. 2 నెలల పసికందుగా తల్లి వదిలేస్తే 14 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా తీసుకొచ్చి పెంచుకుంది ఈ తల్లి. సడన్గా ఇన్నేళ్ల తర్వాత ఆ తల్లికి కన్న కొడుకు గుర్తుకొచ్చాడు. ఒకవైపు కన్న తల్లి, మరోవైపు పెంచిన తల్లి. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి మీరే చెప్పండి. ఇది ఒక 14 ఏళ్ల పిల్లోడి మానసిక సంఘర్షణ. ప్రస్తుతం అఖిల్ అనే ఆ బాబు ఫ్యామిలీతో మనం ఉన్నాము. పెంచిన తల్లిదండ్రులు కూడా తనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, హెచ్ఆర్సీ వరకు విషయం ఎందుకు వెళ్ళింది, అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగింది అసలు, ఎందుకు 14 ఏళ్ళు పెంచిన తర్వాత తల్లి మళ్ళీ నాకు కావాలి అని కన్న కొడుకుని అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు అడుగుతుంది ఆవిడ? మాకు అదే అర్థం అవ్వట్లేదు మేడం. మాకు 2 నెలల బాబు అప్పుడు వాళ్ళే వచ్చి ఇచ్చారు మనకి. మా పరిస్థితి బాగాలేదు. అసలు అతనికి పెళ్ళయ్యే 2 పిల్లలు ఉన్నారు. ఉంటుండగానే ఈ అమ్మాయితో ఇలాగా నాకు పరిచయం అయ్యి అక్రమ సంబంధం, ఆయన చెప్పడం నాకు పరిచయం ఇలాగా పిల్లోడు పుట్టే వరకు పరిస్థితి వచ్చింది. బాబు పుట్టినాక మా పరిస్థితి బాగాలేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే నాకు పని నిమిత్తం పరిచయం అయినాక ఇలాగ ఆయన బాగా నాకు పని నిమిత్తం నేను ఒక పెయింటింగ్ కాంట్రాక్ట్ పని చేస్తాను. నాకు పని నిమిత్తం పరిచయం అయ్యారు. ఇలా ఆయన బాధలు ఆయన చెప్తూనే ఉండేవాడిని అనమాట. సరే ఇవన్నీ నేను ఎందుకు అన్నట్టు లైట్ తీసుకునేవాడిని. ఇక అలా కొన్ని రోజులు జరిగినాక నేను సడన్గా మా ఆవిడది భద్రాచలం అన్నట్టు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయితే నేను ఆ టైం అప్పుడు ఆమె ఫస్ట్ వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళినా కూడా ఈ అబ్బాయి నాకు అలాగే ఫోన్ చేసేవారు అన్నమాట. అంటే నా దగ్గర పని ఉంటే పని చేపించి పైసలు ఇచ్చేటోడిని. ఇంకా పని కూడా లేదు కదా, ఇబ్బందిగా ఉంది ఇది అది అన్నట్టు మాట్లాడేటోడు. ఈ బాబుకి పాలు కూడా పట్టడానికి లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ అమ్మాయి ఏమో వెళ్ళిపోతా అంటుంది, నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఇన్ని ఇబ్బందులు అవసరం లేదు, నేను పెళ్లి చేసుకుంటా అనేది. బాబుని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బాబుని ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నట్టు చెప్పేటోడు అన్నమాట. అయితే మనకెందుకన్నట్టు నేను ఊరుకున్నా. అప్పటికి మాకు ఒక 2 అపర్షన్ అయిపోయింది మేడం. మాకు పిల్లలు పుట్టారనుకున్నాం. లేరు యాక్చువల్గా పిల్లలు పుట్టారనుకున్నాం. అయితే ఆ సమయంలో మా ఆవిడ గారు ఏంటంటే, సరే వాళ్ళు ఎవరికో ఇవ్వడం ఎందుకు, ఇస్తే మనకి ఇవ్వమని మేమే పెంచుకుందాం అన్నారు. అయితే ఆ విధంగా మనం ఓకే సరే మా ఆవిడ ఇలా చెప్తుంది కాబట్టి ఓకే మీరు ఇవ్వాలనుకుంటే మాకు వచ్చి ఇచ్చేయండి, మేము చూసుకుంటామని. అప్పుడు భద్రాచలం వచ్చి వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చి కూడా దాదాపు ఒక వారం 10 రోజులు అక్కడే ఉండి వాళ్ళు సరదాగా ఉండి తిరిగి అలాగే వెళ్ళిపోయి. అంటే అఫీషియల్గా దత్తత తీసుకున్నారా లేకపోతే ఊరికే పెంచుకోవటానికి మీకు? అఫీషియల్గా అంటే దత్తతనే ఇచ్చారు. మనకు తెలియదు ఎలా దత్తత రాయించుకోవాలన్న విషయం మాకు తెలియక మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చేటోడు. తర్వాత ఏంటంటే 2008లో మనకి ఇచ్చారు ఇలాగా. తర్వాత 2009లో వచ్చినాక మనం వాళ్ళతో అక్కడ భద్రాచలం ఊరు పెద్ద మనుషుల సమక్షంలో ఇగో మేడం ఇది ఇలాగ దత్తత జరిగింది మేడం. ఈ విధంగా అంగీకార పత్రం రాయించుకున్నారు. ఈ విధంగా రాసుకోవడం జరిగింది మేడం. ఇది జరిగినాక వాళ్ళు మళ్ళీ ఒక వారం ఇట్లా ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక తర్వాత మేము ఇంకా అక్కడ కార్యక్రమం అంతా అయిపోయినాక కొన్ని రోజులు నాన్న చనిపోయారన్న బాధతో ఉన్నారు, ఉండని అన్న. అయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మేము దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది. ఇదే గౌతమ్ నగర్ ఇదే ఏరియాలో ఉంటున్నాం మేము. అయితే ఆ తర్వాత తెచ్చాం నా భార్య బిడ్డల్ని తీసుకొస్తాను. తీసుకొచ్చినాక ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి పనికి వచ్చేటోడు. అప్పుడు వచ్చేటోడు, పని చేసి వెళ్ళేటోడు. అయిపోయింది. బాబుకి 2.5 years నుంచి ఇక్కడ శాంతి నికేతన్ స్కూల్ అని ఉంటుంది మేడం, ప్రైవేట్ స్కూలు. అదే స్కూల్లో వేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే స్కూల్లో ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు 8th క్లాస్ ఇప్పుడు అదే స్కూల్లో చదువుతున్నారు. అయితే 2016లో ఈ కొండలరావు అనే అతను నా దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడి వెళ్ళినాక ఈ 2 రోజులు అయినాక నాకు ఏం జరిగిందో తెలియదు. నేను ఊరికి వెళ్ళిన. ఈ లోపల బాబు ఒకరే ఉన్నారు ఇంట్లో. బాబు ఉన్నారు, మా చిన్న బాబు. ఈ బాబుని తీసుకున్నాక మేడం చిన్నగా జరిగింది అంటే, బాబుని తీసుకున్నాక మా అదృష్టం ఏంటో 1.5 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. ఈ బాబు పుట్టంగానే మేమేం చేసాం, ఆపరేషన్ చేసుకున్నాం. ఇంకా చాలు అనుకుని మేము ఇంకా ఆపరేషన్ చేయించుకున్నాం. అయితే మాకు ఇంతవరకు కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు బాబు కూడా. ఈ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయండి మేడం మీరు ఎక్కడైనా.
బాబుకి 2 నెలలు అంటే దాదాపు 2 నెలలు అంటే ఒక 5-6 నెలల వరకు అక్కడే ఉన్నాం. తర్వాత ఇక్కడ అసలు ఎవరికి తెలియదు. మీరు నిజంగా పెంచుకుంటున్నారా? ఇప్పుడు అడుగుతున్నారు మేడం. ఇప్పటికి కూడా మీకు నమ్మాలా? ఎలా అసలు అంత ప్రైవేట్ స్కూల్లో ఇంత బాగా చూసుకునేవారు ఎవరు ఉన్నారు? అసలు ఎప్పటికీ ఈ చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేయండి మేడం ఎక్కడైనా. 2.5 సంవత్సరాల నుంచి ఒకటే స్కూల్లో ఉన్నారు. అప్పుడెప్పుడు గుర్తుకు రాలే. 2016లో వచ్చి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు ఉన్నారు. పోలీసులు వచ్చి బాబుని తీసుకెళ్ళిపోయారు. మేము ఎవరు లేవు. నేను నా డ్యూటీ మీద నేను వెళ్ళిపోయాను. ఆమె అప్పటికి డ్యూటీ అదే నెల జాయిన్ అయ్యాను హాస్పిటల్లో. ఆమె డ్యూటీకి వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరు. మా నాన్నగారు ఉన్నారు, పెద్ద మనిషి, 70 సంవత్సరాలు ఉంటాయి మా నాన్నగారు. మా నాన్నగారిని బాబుని తీసుకుని తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఓకే. అయితే మాకు ఫోన్ చేయగానే ఏం జరిగిందో తెలియదు. నేను ఊర్లో లేను. ఇంకా మా మిసెస్ స్టేషన్కి నేను స్టేషన్కి వెళ్ళాను మేడం. నేను స్టేషన్కి వెళ్ళేకి ఇంకా అందరూ ఉన్నారు. తర్వాత మేము సార్ వాళ్ళకి ఏమైందంటే అమ్మ మేము మీద ఇలా కేసు పెట్టారు అంటే ఏం కేసు పెట్టారు మేడం? మేము కిడ్నాప్ కేసు పెట్టారమ్మా అన్నారు. అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు మేడం. వాళ్ళు అక్కడ ఉంటే బాబు ఏడుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను. ఇలాగ వెనక పోలీస్ స్టేషన్ వెనక వెళ్ళి కూర్చున్నారు. నేను ఇలాగ వెళ్ళి నాకు ఎందుకు ఇచ్చావు, ఈరోజు మాకు ఎందుకు ఇలా తీసుకొచ్చు, నా కొడుకు నేను కిడ్నాప్ కేసు పెట్టాను, నీ దగ్గర కిడ్నాప్ చేశాను, అసలు నువ్వు ఎలా ఇచ్చావు అనేసి అడిగాను. అడిగితే ఆమె సైలెంట్గా ఉంది మేడం. సైలెంట్గా ఉంటే ఈ లోపల పోలీసు వారు వచ్చి అమ్మ ఇక్కడ మాట్లాడకూడదు, గొడవ పెట్టకూడదు. ఆ నెల రోజులు కూడా ఉంచారో లేదో ఒక 20 రోజులు అలా ఉంచేసి ఉంటారు మేడం. హాస్టల్లో ఉంచారా? హాస్టల్లో ఉంచారు. ఇక్కడ ఇస్నాపూరి థియేటర్ ఉందా మేడం, దాని వెనక ఒక హాస్టల్ పెట్టారు. హాస్టల్ పెట్టినాక ప్రతిరోజు నేను చూడటానికి వెళ్ళలేదని మేడం. ప్రతిరోజు ఆ రోజు కనిపించిన ఆమె మళ్ళీ కంటికి కనపడితే ఒట్టు మేడం. ఆ కేసు పెట్టింది బాబుని ఎప్పుడు కస్టడీకి ఇచ్చారో మళ్ళీ అప్పటి నుంచి బాబుని ఒక్కసారి చూడడానికి రాలేదు. నేను మాత్రం రోజు వెళ్ళిపోయేదాన్ని మేడం బాబుని వదులుకోలేక. ఉదయం చిన్న బాబు, అప్పటికి బాబుకి కనీసం 9 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పటికి బాబు కామెరలు వచ్చింది. అప్పుడు అనేసి నేను మాకు ఒక అరుణ మేడం అని ఆమె తీసుకెళ్ళి కస్టడీ పెట్టినప్పుడు నేను మేడం బాబుకి కామెరలు వచ్చినాయి మేడం, బాబు పరిస్థితి బాగోలేదు, కొద్దిగా నేను అయితే భరించలేకపోతున్నాను మేడం అంటే అమ్మ సరే నువ్వు వెళ్ళి చూడు బాబు పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు రోజు నేను వెళ్ళేదాన్ని మేడం చూడడానికి. ప్రతిరోజు వెళ్ళేదాన్ని. అక్కడ నాకు బెదిరించేవాళ్ళు, నువ్వు ఇలా రోజు వస్తే నేను కేసు పెడతాము, నీకు జైలు పెడతామంటే మేడం మీరు జైలు పెట్టినా నాకు పర్లేదు, నేను ఉంటా, నా కొడుకుని మాత్రం నేను చూడుకుంటుంటలేదు, ప్రాణానికంటే ఎక్కువగా పెంచుకుంటాను చాలా మేడం. కనీసం నా కొడుకు సంవత్సరం వచ్చేదాకా సరిగ్గా పడుకున్నవాడు కాదు మేడం. చేతులతోనే పట్టుకొని ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆమెకి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు, ఆమె కలెక్షన్ పెట్టుకుందంటే నేను ఇంట్లో అందరికి అడిగాను అమ్మ వాళ్ళకి ఇలా అంటమ్మా ఆ బాబుని చంపేస్తానంటుంది, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతానంటుందమ్మా. బాబు చిన్న బాబు అంటమ్మా అంటే అమ్మ వాళ్ళు కూడా అందరు ఇలాగే ఉన్నారమ్మా, ఇలా దొంగ చడుగు డెలివరీలు అయిపోతున్నారు, ఇలా చేస్తున్నారు, పోనీలమ్మ ఎక్కడైతే బాబుకు ఒక జీవితం మనం ఏమి ఇద్దాము అనేసి అమ్మ వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. అందరితో తెచ్చిచ్చారు. అందులో తెచ్చిచ్చినప్పుడు మాకు ఇలా రాసుకోవాలని తెలీదు. బాబుకు ఒక 6 నెలలు ఒక అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళకి ఊరికి ఇలా వస్తుంటే అమ్మ వాళ్ళు అందరూ ఏమన్నా అంటే ఇలా రాసుకోండి మీరు, కోర్టులో రాసుకోవాలనే విషయం అయితే నాకు తెలియదు మేడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దొంగచాట గదిళ్ళు బాగోదు అందరూ తెలిసిపోతే ఇదైపోతుంది అన్నట్టుగా మేము కూడా కొంచెం సరే ఆడపిల్ల జీవితం ఎందుకు పాడు చేయాలి అన్నట్టుగా ఒక మానవత్వంతో ఉండిపోయాం మేడం. అప్పుడు రాపించుకున్నాం. అప్పటి నుంచి బాబుకి 9 సంవత్సరాలు వచ్చేదాకా ఎప్పుడు కనిపించలేదు మేడం, కనిపించలేదు. అసలు ఆమె ఒక తల్లి అన్న విషయం గుర్తుంటే మేడం బాబుని అడుక్కొని నేను పెంచుతాను అంటది. ఎవరు వదులుకుంటారు మేడం? నీ పరిస్థితి బాగోలేదు, నీవు అమ్మ వాళ్ళ ఇంట్లో తెలియకపోయినా కూడా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళి నాకు ఇలా బాబు పుట్టాడు నేను ఎలా వదిలేసుకుంటాను అనేసి అడుక్కొని బతుకులు అడుక్కొని నేను పెంచుకుంటుంది. ఆ టైంలో వదిలేసింది మేడం. నేను ఎంతో కష్టపడి పెంచుకున్నాను నా కొడుక్కి. 9 సంవత్సరాలు కేసు వేసినప్పుడు కూడా మేము కనీసం వండుకొని తినింది లేదు మేడం. నా కుటుంబం అంతా తిరుగుడా సరిపోయింది. అక్కడ నుంచి కస్టడీలోకి తీసుకున్నాక మాకు ఒక నెల రోజుల నుంచి తర్వాత మళ్ళీ కోర్టులో అది కలెక్టర్ ఆఫీస్లో పిలిచారు మేడం. ఓకే, పిలిచి బాబుకు మాకు ఒక పేపర్ రాసి ఇచ్చారు మేడం. కలెక్టర్ ఆఫీస్లోనే మాకు ఒక పేపర్ రాసి ఇచ్చారు, ఇదిగోమ్మ బాబుని అన్నట్టు. మరి మిగతా విషయాలు అయితే మాకు తెలియదు మేడం, అక్కడ ఏం జరుగుతుందో ఏమన్నది విషయం అయితే మాకు తెలియదు. అయితే మాకు రాసి ఇచ్చారు. రాసి ఇచ్చిన తర్వాత మళ్ళీ బాబుని మాకు కానీ మాకు మేడం ఏం చెప్పండి అమ్మ మీరు నెల వచ్చి సంతకం చేయాలి, వచ్చి కనపడాలి, కనపడి వెళ్ళండి అమ్మ సంతకాలు చేయండి అంటే మేడం ఎలా అన్నారు మేము అలాగే మాట తప్పకోకుండా వెళ్ళేవాళ్ళం మేడం. మాకు ఎంత పని ఉన్నా ఏమున్నా సరే వెళ్ళి కనపడటం సంతకాలు చేసి రావటం చేయటం అయింది మేడం. అప్పటి నుంచి మళ్ళీ మాకు డిస్టర్బ్ చేయలేదు మేడం. అప్పటి నుంచి అసలు మా జోలికి కాదు, మాకు ఫోన్ చేసింది లేదు, ఏమి లేదు. మళ్ళీ
మళ్ళీ అసలు మా జోలికి వచ్చింది లేదు మేడం 2016 నుంచి. 2019లో కోర్టులో మళ్ళీ వాళ్ళకి కేసు వేసారంట. కేసు వేస్తే మళ్ళీ అప్పుడే వచ్చారు మేడం. మళ్ళీ వచ్చి ఇలా ఇంటికి రాలేదు, ఫోన్ చేశారు. మాకు ఫోన్లు కాంటాక్ట్లో ఉన్నాయి కదా, ఫోన్ చేశారు. చేస్తే ఏమైంది మేడం అంటే మీరు ఒకసారి రావాలమ్మా అనేసి అన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుంచే ఫోన్ చేశారు మేడం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే అప్పుడు బాబుతో మాట్లాడారు. ఫస్ట్ ఏంటంటే మామూలుగా రమ్మంటే మా ఆయన ఒక్కరు వెళ్ళారు. వెళ్ళొచ్చి మామూలుగా వస్తే లేదు మీ మిస్సెస్ని కూడా తీసుకురమ్మంటే ఇంకొకసారి నేను మా ఆయన వెళ్ళాము. వెళ్ళాక అమ్మ బాబు అంటే స్కూల్కి వెళ్తున్నాడు మేడం అనేది చెప్పాము. అంటే బాబుకి ఒకరోజు సెలవు తీసుకురండి అమ్మా అనేసి అన్నారు. అంటే బాబు తీసుకుని వెళ్ళాము. బాబు కూడా అక్కడ మాతో మాట్లాడారు. తర్వాత బాబుని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. బాబుని కూడా కూర్చోబెట్టి మాట్లాడితే బాబు అన్నాడంటే నేను మా మమ్మీ డాడీ నేను ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎవరైనా తెలియదు అనేసి అన్నారంట. అన్నాక అయిపోయింది. తర్వాత అయిపోయింది. ఇంకొక రోజు మళ్ళీ మాకు ఫోన్ చేసి పిలిచి మాకు ఒక నోటీస్ ఇచ్చారు మేడం. అమ్మ కోర్టు తరపు నుంచి నోటీస్ వచ్చింది, మరి మీరు పోరాడతారో ఏం చేస్తారో అన్నట్టుగా ఇచ్చారు. అప్పటి నుంచి ఇంకా పోరాటం స్టార్ట్ చేశాం మేడం. అప్పటి నుంచి మేము ఎన్నిసార్లు అంటే కోర్టుకి మాకు ఎప్పుడు వాయిదా వస్తే అప్పుడు వాళ్ళు ఎందుకు విత్డ్రా తీసుకున్నారు అన్న విషయం కూడా మాకు తెలియదు మేడం. ఇది 2019లో వాళ్ళు కేసు వేసారు మేడం కోర్టులో. అర్థం కాలేదు ఏంటి సార్ ఇది అంటే సంతకం పెట్టండి అని సంతకం పెట్టించి చూస్తే అది నోటీస్ ఉంది. సరే ఇలాగ పలానా రోజు కోర్టు ఉంటుంది, కోర్టుకు వెళ్ళండి అన్నారు. కోర్టుకు తిరుగుతూ ఉన్నాం. అప్పుడు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు తిరుగుతూ ఉన్నాం. అయితే ఇది ఇలా జరుగుతుండగా ఇదే ఇయర్ ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 16 తారీఖు కేసు వాళ్ళే విత్డ్రా చేసేసుకున్నారు కేసు విత్డ్రా తీసుకున్నారు మేడం. విత్డ్రా తీసుకున్న 4 and 5 days లోపల నాకు ఫోన్ వచ్చింది మేడం. ఇది అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నా, ఇలా ఫోన్ చేసి నాకు మీ కేసు నా దగ్గరకు వచ్చింది అంటే సార్ మీ వరకు రావడం ఏంటి సార్ అని అడిగాను మేడం. అంటే లేదు నాకు ఇలా ఫలానా ఇలాగా మరి మీరు అలాగని 2-3 days 4 days ఇలా రమ్మంటున్నారు అనేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాక కూడా నాకు ఫోన్ చేశారు. చేసి మీరు ఎలాగైనా రావాలి, ఎమ్మెల్యే క్వార్టర్కి రావాలి, మీరు మీ బాబుని తీసుకొని రావాలి అనేసి అంటే మాకు అనుమానం వచ్చి ఇంకా వాళ్ళ ఫోన్ కూడా లేపడం మానేసాం మేడం. భయం వేసింది. అయితే ఇది జరిగినాక అంటే కంటిన్యూ అన్నట్టు ప్రతిరోజు ఇలాగా మమ్మల్ని పిలవడం జరిగింది. అయితే ఇది కూడా ఒకసారి ఏమైందంటే మేడం ఇంతకుముందు ఇలాగే అప్పుడు సడన్గా ఒకరోజు వచ్చారు, మా ఆవిడ వాళ్ళు లేరు, ఊరు వెళ్ళారు. ఆ తర్వాత ఉన్నారు, బాబు అయితే హాస్పిటల్లో ఉన్నారు. అవన్నీ చెప్పాం. అంతా అయినాక దాదాపు ఒక వారం 10 రోజులు కంటిన్యూ పిలిచేవారు మేడం. పిలిస్తే నేను చెప్పేవాడిని మేడం, నేనైతే పనికి వెళ్ళాలి, పనికి నా దగ్గర 4 పని చేస్తారు మేడం, నేను పనికి వెళ్ళాలి, నేను పనికి వెళ్ళకపోతే నా ఇంట్లో గడవదు మేడం అంటే కూడా నేను పిలిచినప్పుడు తప్పకుండా రావాల్సిందే, మీరు అది ముఖ్యమా ఇది ముఖ్యమా అన్నట్టు మాట్లాడేవారు మేడం. ఎంక్వైరీకి వచ్చినప్పుడు పక్క వాళ్ళకి అడగాలి మేడం, బాబుకి ఎలా చూస్తున్నావు, బాబు పరిస్థితి, బాబుని ఎలా చూస్తున్నావు అడగాలి. మమ్మల్ని ఇంటికి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. నన్ను సార్ అదేం తప్పు ఉంది, వాళ్ళు ఇచ్చారు, మేము పెంచుకున్నాము, తర్వాత మీరు కూడా ఇచ్చారు మాకే. అవును, మీ చేతుల నుంచి మేము తీసుకురాలేదు, వాళ్ళ చేతుల నుంచి మేము తీసుకురాలేదు, మీరు ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు. మేము కష్టపడి బాబుని చదివించుకుంటున్నాం సార్, ముద్దుగా పెంచుకున్నాము. మేము చేసింది ఏంటి సార్, వాళ్ళకి మీరు అడగరా, వాళ్ళు ఎందుకు ఇచ్చారని అడగరా అంటే లింగం సార్ ఏమన్నారు తెలుసా మేడం, మీరు కాకపోతే ఇంకొకరు పెంచుతారమ్మా, మీరు కాకపోతే ఇంకొకరు పెంచుతారు, ఎవరైనా పెంచుతారు, ఎవరు పెంచినా కూడా కంపల్సరీగా వాళ్ళు అలాగే చేస్తాము మేము అన్నట్టుగా అంటే అదేంటి సార్ ఎవరు పెంచినా తీసుకుంటే అంటే న్యాయం లేదా సార్ అని నేను అన్నాను. వాళ్ళకి ఒక్కసారి అడగాలి కదా, మీరు ఎందుకు ఇచ్చారు, అయినా కూడా మీరు ఎందుకు కేసు పెట్టలేదు. ఇప్పుడు బాబు 2 నెలలు బాబు అంటే ఇంట్లో చిన్న వస్తువు పోతేనే అల్లాడిపోతారు మేడం, కంప్లైంట్ ఇస్తారా లేదా, వాళ్ళు నెతకటం ఏంటి, అసలు ఆ మాట అడగలేదు. సరే అయిపోయింది. 2016లో కూడా మీరు మళ్ళీ మాకు ఎందుకు ఇచ్చారు సార్ అని మేము అడిగాము. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మీకు తెలుసు, మరి నాకు ఎందుకు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత 7 సంవత్సరాలు మీరు నేను ఇప్పుడు నా బాబు ఇంత అయిన తర్వాత మళ్ళీ మీరు ఇలా బాధపడుతు వాళ్ళు ఎంత యాష్గా మాట్లాడుతున్నారు మేడం, అయినా ఏం మాట్లాడట్లేదు అక్కడ. మేమెంత నెమ్మదిగా ఉండి మాట్లాడుతున్నా మమ్మీ సీరియస్ అయిపోతున్నారు. వాళ్ళు మాట్లాడితే ప్రతిదీ వీడియో తీస్తున్నారు మేడం, మేము మాట్లాడేది మాత్రం వీడియో కట్ చేస్తున్నారు మేడం. నేను న్యాయంగా అడుగుతుంటే నేను బయటకు నెట్టేస్తున్నారు మేడం. నేనేమన్నా మాట్లాడుతున్నా ముందు బయటకు నడు అమ్మా, నువ్వు బయటకు నడు, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి నన్ను బయటకు
పెట్టేస్తున్నారు మేడం. నా కొడుకు కోసం నేను నలగిపోతుండే, నీకేం ప్రేమ ఉంది, నీకేదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు అనేసి అంటున్నారు మేడం. 14 ఏళ్ళు పెంచిన బిడ్డ మీద ప్రేమ ఉండదా మేడం? ఇంత నలిగిపోతున్నాడు. మేము వెళ్ళినప్పుడల్లా పేపర్ రాపిస్తున్నారు మేడం, బెదిరించి పేపర్లు రాపించుకుంటున్నారు. బాబు బెదిరిస్తున్నారు, జైల్లో ఉంచుతాము, మీ మమ్మీ డాడీ జైల్లోకి ఉంచుతాము, నువ్వు ఇక్కడ మేము చెప్పిన మాట వినాలని. ఇప్పుడు ఆ బాబు ఇష్టంతోనే ఉండాలి. బాబు మాట్లాడుతుంటే ఆయనకి ఇష్టం లేదు, మీరు బలంతంగా అక్కడ తీసుకెళ్ళిపోతారు. బాబు ఇష్టం లేకుండా మేమేం చెప్తాం, మీరు అది వినాల్సిందేనమ్మా, లేకపోతే మేము కేసు పెట్టామనుకో మీరు బయటికి రారు, ఇంకా బయటికి రాకుండా చేస్తాం మేము. అయ్యో మమ్మల్ని బెయిల్ రాకుండా కేసు పెడతాం అన్న. అంత తప్పు మేము ఏం చేసాం మేడం? అంత తప్పు మేము ఏం చేసాం? ఒకవేళ మీరే ఇచ్చారు, అంత తప్పు ఏం చేసాం మేడం మేము? బాబుని మీరే ఇచ్చారు, బాబు మీరే ఇచ్చారు. కావాలంటే మాకు నోటీస్ తరపున లెటర్ ఏదో ఒకటి ఇచ్చి తీసుకోవాలంటే కాదు, మేమే రాసి ఇవ్వాలా. ఒక విధంగా ఏంటంటే బాబు నేను ఒప్పించాలంట. ఇప్పుడు బాబు ఒప్పుకోవట్లేదు, బాబు నువ్వు అక్కడికి వెళ్ళిపో, లేదంటే ఇది అదే నేను ఒప్పించి ఇవ్వడానికి ఒక 2-3 రోజులు టైం ఇచ్చారు మేడం. 2-3 రోజుల్లో నేను బాబుకి ఒప్పించగలుగుతానా? 14 సంవత్సరాలు బాబు మా దగ్గర ఉంటుండగా బాబును నేనే ఒప్పించి వాళ్ళకి ఒప్పించాలి. ఆ బాబు అసలు ఒప్పుకోవట్లేదు. మొన్న కూడా ఒంట్లో బాగాలేదు మేడం, బాబుకి తీసుకురమ్మన్నారు, ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వచ్చింది, ఒంట్లో బాగాలేదు. ఆ విషయం తీసుకెళ్ళి చూపించాను, నేను చెప్పాను కూడా. మేడం వాళ్ళు వీడియో కాల్ మాట్లాడి కూడా ఏమన్నారు అడగండి మేడం, బాబు చెప్పి. ఏం పేరు నాన్న నీది? అఖిల్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. ఏ స్కూల్? శాంతినికేతన్. ఎక్కడ? గౌతమ్ నగర్. నువ్వు ఎప్పుడన్నా చూసావా ఇప్పుడు నేను కన్నాను అని చెప్తున్న మీ మదర్ని ఎప్పుడన్నా చూసావా ముందు? ఎప్పుడు చూసావు నువ్వు? ఏమని అడిగారు? నువ్వు మీ మమ్మీ డాడీ దగ్గర ఉంటావా, వీళ్ళ దగ్గర ఉంటావా అని అడిగారు. మళ్ళీ నేను ఉండా అన్న. ఆ రోజేమో మళ్ళీ పంపించేసి నెక్స్ట్ డే రమ్మంటే నాకు ఒక రూమ్లో పెట్టి అడిగారు, మంచిగా అడిగారు. తర్వాత ఏమో నువ్వు వెళ్ళకపోతే మా మమ్మీ డాడీని జైల్లో పెడతాం. ఆ రోజు నాకు జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటేమో వీడియో కాల్ చేసి నువ్వు రాకపోతే మీ డాడీ జైల్లోకి వెళ్తాడు అని వీళ్ళిద్దరిని జైలుకి పంపుతామని బెదిరిస్తున్నారు. ఓకే, నీకు ఇప్పుడు ఎవరితో ఉండటం ఇష్టం? మా మమ్మీ డాడీ. వీళ్ళతోనే ఉంటావు, ఇష్టం లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను? మేడం మొన్న కరోనా జ్వరం వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చి లాస్ట్ స్టేజ్కి వచ్చింది మేడం. నేను మా ఆయన అయితే హాస్పిటల్లో నైట్ పగలు 4 రోజులు అడ్మిట్ చేస్తే అక్కడే ఉండి తణుకులు ఆడిపోయి అమ్మ మొత్తం ప్లేట్స్ పడిపోయినాయి. అమ్మ బాటిల్స్ ఎక్కించాలంటే సిటీ అంతా తిరిగి డబ్బులు సరిపోయిన బంగారం అమ్ముకొని మరి నా కొడుకు నేను బ్రతికించుకుంటాను మేడం. కనీసం నాకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు మేడం. నేను ఎంత బాగా పెంచుకుంటాను. నాకు ఒక బాబు ఉన్నాడు అనేసి ఇంకొక బాబుతో నేను ఆపరేషన్ చేయించుకుంటాను. నాకు చాలు, నేను ఇద్దరిని చదివించుకుంటాను, అంతా చాలు అనేసి అప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే మేడం. నా కొడుకు వాళ్ళకి ఏమంటే అదే మేడం, వాళ్ళు ఏం తింటానంటే అదే, వాళ్ళు ఏం కొనుక్కొని వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంచుకుంటాను. ఇక్కడికి వచ్చి పోలీసులు అందరూ వస్తే ప్రతి ఒక్కరు అడిగారు మేడం, నిజంగా పెంచుకున్నావా, మాకు నమ్మాలనిపించట్లేదు, ఇంత బాగా చూసుకుంటున్నారు మీరు, పెంచుకున్నారా అనేసి నాకు అడుగుతుంటే ఇంటికల్లాలు కూడా రమా నిజంగా పెంచుకున్నావా, నిజం చెప్పండి, మాకు అనిపించట్లేదు, ఇద్దరు సేమ్, ఏం కొన్నా సేమ్ కొంటారు, ఏం తెచ్చినా సేమే తీసుకుంటారు అనేసి అంతగా అడుగుతుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే ప్రతి ఒక్కరు మేడం అందరూ అదే మాట మాట్లాడారు. ఇప్పుడు మేము తీసుకెళ్ళదు, ఊరంతా ఉంది. అలాగనేసి భద్రాచలం కూడా ఎంక్వైరీకి పంపించారు మేడం. నమ్మకం లేక మేము వెళ్ళమన్నాం. సార్ మేము తప్పు చేయలేదు, మీరు వెళ్ళండి కనుక్కోండి అంటే భద్రాచలం కూడా ఎంక్వైరీకి పంపించారు. అక్కడ అందరితో సూటి సంతకాలు పెట్టించి కూడా మాట్లాడే వచ్చారు. ఇప్పుడు ఇంత విషయం తెలిసి ఇంత చేసి ఇప్పుడు నేనైతే న్యాయం అడిగాను మేడం. నా కొడుకు నేను వదులుకోలేను, నేను పెంచి ప్రేమగా కాపాడుకుంటూ వచ్చి ఎంత తెలిసే మేడం. ఒక్క రోజు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తారంటే 5 గంటలకు లేస్తారు, టిఫిన్ చేయాలి, టైంకి వాళ్ళకి తినిపించాలి, బాక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేదండి. చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళేదాన్ని. నేను ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాను. ఈ రోజు అప్పుడు గుర్తు లేదు. అప్పుడు నీ అవసరానికి కన్నావు, వదిలించుకొని ఆయనతో కలెక్షన్ పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు కలెక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఆ కొడుకు కోసం ఇప్పుడు ఎలా గుర్తుకొస్తుంది మేడం? అదే నాకు అర్థం కావట్లేదు. ఇన్నేళ్ల తర్వాత ఎలా చూసుకుంటారమ్మా నిన్ను అమ్మా నాన్న? మంచిగా చూసుకుంటారా? నేను మరి ఇప్పుడు వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తారు, ఏం చేస్తావు? నేను మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరే ఉంటా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. హాస్టల్లో పెడతారంట నిన్ను కొన్ని రోజులు. నేను వీళ్ళే కావాలా? మరి కోర్టులో కేసు పెడితే అప్పుడు కూడా చెప్తావా నాకు వీళ్ళే కావాలని? కోర్టు వరకు వెళ్ళినా కూడా చెప్తావా? చెప్తా. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సార్ అఖిల్ వాళ్ళ బాబుతోనే మాట్లాడాడు మేడం, మాతోనే ఏం మాట్లాడలేదు.
బాబుకి అడిగారు, నువ్వు ఎక్కడ ఉన్నానంటే నేను మమ్మీ డాడీ దగ్గర ఉంటాననేసి అన్నాడు. అన్న తర్వాత బాబుతో అన్నీ మాట్లాడిన తర్వాత మాకు ఒక టైం ఇచ్చారు. ఆ టైం అది కూడా తీసుకెళ్ళి ఇచ్చాము. సరే ఇలాగ అనేసి అంటే సార్ ఇదేం చేసుకోవాలమ్మా నేను అంటే, సార్ నేను చదువుకోలేదు, ఏం చేస్తారో చెయ్యండి, నేనైతే చదువుకోలేదు. మరీ చిన్న పిల్లాడు కూడా కాదుగా అమ్మ, 14 ఏళ్ల పిల్లాడు, తనకి ఏది నిజము ఏది అబద్ధం, ఏది ప్రేమ ఏది అబద్ధ ప్రేమ అన్ని తెలుస్తాయి కదా. సార్ మీకు డౌట్ ఉంటే ఈ గల్లీ అంతా అడగండి, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఇదే గల్లీ మేడం. లేలేమ్మా, తనే పక్కాగా నేను మీతో ఉంటాను అని చెప్తున్నాడంటేనే అర్థమవుతుంది కదా మీరు ఎట్లా చూస్తున్నారని. కనీసం మేడం ఈ కేసు అయిన కాడి నుంచి అయితే మేము వండుకొని తిన్నది లేదు, పడుకున్నది లేదు, టెన్షన్ మేడం. ఎవరు వస్తారు తీసుకుపోతారేమో, కొడుకుని ఎవరు తీసుకెళ్ళిపోతారు. నా కొడుకు అయితే నైట్ అంతా పడుకోకుండా, ఆ రోజు అక్కడ నుంచి వచ్చిన రోజు అయితే మేము తల్లి నలుగురు కూర్చొని ఎంతగా ఏడ్చాం మేడం. మమ్మీ నాకు ఎక్కడికి పంపించొద్దు మమ్మీ, మేము ఎక్కడికి పోయి నేను ఉంటాను మమ్మీ, నేను పంపించొద్దు అంటే పట్టుకొని ఎంతగా ఏడ్చాము. ఆ బాబుకి మేము ఎలా ఒప్పించాలి మేడం? ఎక్కడైనా ఇక్కడ న్యాయం ఉందా మేడం? విచిత్రంగా అనిపిస్తుంది. ఎక్కడైనా న్యాయం ఉందా మేడం? ఆ పిల్లోడైనా వెళ్ళి ఉంటాడా అక్కడ? వాళ్ళైనా ఎట్లా అడుగుతున్నారు నాకు అసలు ఉంటాడా వాళ్ళతోటి? మీరు బలవంతంగా తీసుకెళ్తే ఒక రోజు ఉంటాడేమో, 2 రోజులు ఉంటాడేమో, తర్వాత బయటకు వచ్చేస్తే ఏం చేస్తారు మీరు? మీరు హెచ్ఆర్సీకి వెళ్ళినట్టున్నారు కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ 7వ తారీఖు ఏమో మళ్ళీ మొన్న కూడా బాబుని అక్కడికి వెళ్ళొచ్చినాక లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంపల్సరీగా తీసుకురావాలని అంటుంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం మేడం. మళ్ళీ ఒకసారి వెళ్ళాక మళ్ళీ ఇంకొక లెటర్ రాసి ఇచ్చారు మాకు. ఈ జూలై 1వ తారీఖుకి రాసి ఇచ్చారు, డేట్ ఇచ్చారు. అదే అదే న్యాయం ఎట్లా చూసినా మీ సైడే కనిపిస్తోందండి. మరి నేను అదొక్కటే అడిగాను, వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు మేడం. వద్దని వదిలేసిన పిల్లోడిని మళ్ళీ ఇప్పుడు కావాలని పెద్ద అయిన తర్వాత పిల్లోడు నాకు కావాలంటే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఎలా ఇస్తాం మేడం? అక్కడికి వెళ్ళామంటే అందరూ ఒకటి అయిపోతున్నారు మేడం. అసలు వాళ్ళు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అనేసి ఇంక మేము కూడా ఆ రోజు సార్ ఫోన్ చేస్తే, అక్కడ నుంచి లింగం సార్ ఫోన్ చేస్తే నేను చెప్పాను మేడం, మేము ఇక్కడ ఉన్నాం సార్, మాకు టైం ఇచ్చారు, ఇలా టైం ఇచ్చారు సార్ అనేసి అన్నాము. అప్పటి నుంచి మళ్ళీ మాకు కాల్స్ లేవు, మళ్ళీ ఈ రోజే వచ్చారు మేడం. ఇప్పుడు అదే వీళ్ళు వచ్చారు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగితే ఎందుకంటే ఆర్డర్స్ ఉన్నాయి మేడం తీసుకెళ్తాకు వచ్చామని చెప్తున్నారు. నమస్తే అమ్మా, మీరు అఖిల్కి ఏమవుతారు? మేనత్తమ్మా. మేనత్త వాళ్ళ నాన్న వాళ్ళ అక్కనా? కానీ మాకు ఇప్పుడు వరకు తెలియదమ్మా. ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారో అప్పుడే మాకు తెలుసు. కానీ నా తమ్ముడికి పుట్టారు అన్నట్టు మేము పెంచుకున్నామమ్మా. అదేలేమ్మా. తీసుకెళ్ళి ఎప్పుడైతే జైల్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తీసుకెళ్ళి ఇచ్చిన పనులు వేసారో అప్పుడే మాకు తెలుసు. మా అమ్మ నాన్నకు కానీ నాకు కానీ వీళ్ళు తెచ్చి పెంచుకున్నట్టుగా మాత్రం మాకు తెలియదు. తెలుసమ్మా, అంత బాగా చూసుకున్నామమ్మా మేమైతే. చిన్నప్పటి నుంచి అట్లా పెంచుకున్నాం. చిన్నప్పటి నుంచి ఇప్పటికైనా ఆడికి పిచ్చి నేను అత్త అంతే, నిద్ర పోడు అసలు. తమ్ముడికి పిలిపించి, తమ్ముడు నేను వెళ్తాను అక్క, నీకు బాగాలేదు కదా, నా కళ్ళ ఆపరేషన్ అయిందా, అదేలే అర్థమవుతుంది, స్పెట్స్ పెట్టుకున్నారు, అయితే నువ్వు రావద్దు అక్క, నేను వెళ్తానులే అనేసి అన్నాడు. ఆ రోజు వెళ్ళాడమ్మా. తను ముంగటే యాక్సిడెంట్ అయిందట. ఇలాగ నేను లేట్ అయ్యి వెళ్తున్నాను అక్క అనేసి అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చాలా బెదిరింపు చేశారట. ఇలాగలా కాదట, ఇంకా నువ్వు కానీ పిల్లోడిని తీసుకురాకపోతే తీసుకెళ్ళిపోతాం, మీ అక్కకి తీసుకెళ్ళి జైల్లో పెడతాం. సెంటర్ జైల్లో పెట్టినంత తప్పు మేము ఏం చేసామమ్మా? అదే కదా, అసలు నాకు అదే అర్థం అవట్లేదు. పిల్లోడికి సాకడం తప్ప, పిల్లోడికి పెంచుకోవడం తప్ప. సరే కూలి పని పంపిస్తున్నాం. ఆన్లైన్ స్కూల్ అంటే అప్పటికప్పుడు ఫోన్లు తీసుకున్నాం. సొంత పిల్లోడి కంటే ఎక్కువగా చూస్తున్నారు. ఫోన్ కూడా కొన్నారా? ఆన్లైన్ ఫోన్ కూడా ఆయనకి ఒకటే. అవునా అమ్మా? అదిగో ఆయన ఫోన్ ఆయనకే. ఎప్పుడైతే సిటీ వచ్చేస్తుంది కోర్టుకు వచ్చారో ఆ రోజు వీడియోలు మొత్తం మీరు అందరు వస్తే ఆ రోజు నుంచి అన్నం తిని నిద్రపోతున్నాడు. ఎవరు వచ్చినా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అమ్మా, ఎందుకు వస్తున్నారు, భయం వేస్తుంది కదా పాప. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేసి అది ఏం చెప్పాలో అర్థం కాకుండా అయిపోతుంది. ఏడవకండమ్మా, మీకు అసలే కళ్ళకి ఆపరేషన్ అయ్యి ఉంది కదా. కొడుకు ఎక్కడ దూరం అయిపోతాను, అంత దూరం పరిగెట్టుకొచ్చారు. లాస్ట్కి నువ్వు వాళ్ళు ద్వారా మాకు న్యాయం జరిగింది అన్నట్టు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నారు మేడం. ఎందుకంటే మీరు ఎలాగో హెచ్ఆర్సీకి వెళ్ళారు కదా, రేపు ఉన్నట్టుంది హెచ్ఆర్సీలో కూడా, చూద్దాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. నాకు ఎక్కడైనా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మొత్తం విషయాన్ని అర్థం చేసుకుంటారని, వాళ్ళకి న్యాయం జరిగేందుకు మీ వంతు సహకారం ఏదైనా ఉంటే కూడా అందిస్తారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా.